బ్రేకింగ్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న జూరాల శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీనికి తోడు తాజాగా గోదావరి నదిపై సైతం వరద పోటెత్తడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరడంతో నిండుకుండలా మారిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 12 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి సైతం వరద పోటెత్తింది. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న జూరాల శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీనికి తోడు తాజాగా గోదావరి నదికి సైతం వరద పోటెత్తడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరడంతో నిండుకుండలా మారిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.